వెల్కమ్ బ్యాక్. ఇక తరాలు మారుతున్నా మనుషులు మారడం లేదు. వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. పరువు పేరుతో పైశాచికత్వం పగలబడి నవ్వి, కులరక్కసి బుసకొట్టి, కులపిశాచి పగడ విప్పి యువతి యువకుల్ని బలి తీసుకుంటుంది. ప్రేమించుకున్న పాపానికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికీ పరువు హత్యలు, ప్రేమ మాటున అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చెయ్యి పట్టుకొని నడిపించిన నాన్న ప్రేమిస్తే చంపేస్తాడని, గుండెల మీద ఎత్తుకొని ఆడించిన తండ్రి ప్రాణం తీస్తాడని ఏ కూతురు ఊహించదు. అంతెందుకు ప్రాణంగా ప్రేమించిన కూతురి ప్రాణం తీయాలని, తీస్తానని ఏ తండ్రి అనుకోడు. కాని తీస్తున్నాడు. దానికి ప్రధాన కారణం క్షణికావేశం. ప్రాణంగా ప్రేమించిన కూతురు వేరొకరిని ప్రేమించిందని తెలిస్తే తట్టుకోలేకపోతున్నాడు. కూతురు మీద తనకున్న ప్రేమని మరిచి తన ప్రాణాలే తీసేస్తున్నాడు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అందమైన జీవితం కోసం కలలు కన్నారు. కాని చివరకు వాళ్ల కల కలగానే మిగిలింది. ఆ ప్రేమికుల ప్రేమ కథ ప్రశ్నార్థకంగానే మారింది. ఊహాలోకంలో విహరించిన ఆ జంటకు వాస్తవం చేదు అనుభవాలనే మిగిల్చింది. ప్రేమతో 100 ఏళ్లు కలిసి నడుద్దామనుకున్నా వాళ్లు అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ప్రేమ పలకడానికి 2 అక్షరాలే, కాని అదే ప్రేమ 2 అక్షరాల చావుని కూడా పరిచయం చేస్తోంది. కులమతాల పట్టింపుల కారణంగా వరుస పరువు హత్యలు జరుగుతున్నాయి. తమ కులానికి, మతానికి చెందిన వారిని కాదని వేరొకరిని పెళ్లి చేసుకున్నారని ఆవేశంతో, పరువు మంటగలిసిందన్న కోపంతో కనిపెంచిన కన్నా బిడ్డల్నే కానరాని లోకాలకు పంపుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అలాంటి ఘోరాలే జరిగాయి. పరువు ఖరీదుకు కన్నబిడ్డ ప్రాణం పోయింది. కులం తక్కువ యువకుని ప్రేమించిందని కన్న తల్లే కూతుర్ని ప్రాణం తీసింది. చంద్రగిరి నియోజకవర్గం నర్సింగాపురంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల విచారణలో తల్లి ఘాతుకం వెలుగు చూసింది. ఈ నెల 4న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింగాపురంలో 17 ఏళ్ల మైనర్ లిఖిత మృతిపై గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. లిఖిత మృతికి గల కారణాలపై ఆరా తీసిన పోలీసులు పరువు హత్య వ్యవహారం మొత్తం బయటపెట్టారు. చంద్రగిరి మండలం మిట్టపాళ్యం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్, నర్సింగాపురానికి చెందిన మైనర్ బాలిక లిఖిత గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత సంవత్సరం పెద్దలకు తెలియకుండా వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అజయ్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అప్పటికే గర్భవతి అయిన బాలికకు తల్లి అబార్షన్ చేయించింది. యువకుణ్ణి మర్చిపోవాలని మందలించింది. ఆ తర్వాత మైనర్ బాలికైన తన కూతురుపై లైంగిక దాడికి జరిగిందని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు పంపారు. క్రమంలో చిత్తూరు జైల్లో ఉన్న అజయ్ ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య లవ్ మ్యాటర్ కొనసాగుతూ వచ్చింది. ఫోన్లో చాటింగ్లు, కాల్స్ చేసుకుంటున్నారు. కాగా ప్రేమించిన అజయ్ జైల్లో ఉన్న సమయంలోనూ 2-3 సార్లు జైలుకు వెళ్లి కలిసి వచ్చిందని తెలుసుకున్న తల్లి కూతురు వ్యవహారంలో కఠినంగా వ్యవహరించింది. జైలు నుంచి బయటకు వచ్చిన అజయ్తో మళ్లీ తిరుగుతుందని గుర్తించి కూతురు ప్రేమ వ్యవహారాన్ని భర్తకు చెప్పి కులం తక్కువ యువకుడితో ప్రేమ వద్దని ఒప్పించాలని అడిగింది. బంధువుల దగ్గర పంచాయతీ పెట్టి మందలించింది. అయితే అజయ్ ప్రేమనే కావాలని మొండికేసిన బాలికతో తల్లి గొడవపడింది. ఏప్రిల్ 4న అజయ్ కు ఫోన్ చేస్తూ ఉండగా తల్లి సుజాత అడ్డుకుంది. ఇద్దరి మధ్య కాసేపు పాటు ఘర్షణ జరిగింది. కుమార్తెను బలవంతంగా ఒడిలో కూర్చోబెట్టుకుని చేతులతో నోరు, ముక్కు నొక్కి పెట్టి ఊపిరి ఆడకుండా చేసింది. కాసేపటికి బాలిక మృతి చెందింది. గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని స్వర్ణముఖి నది తీరంలో దహనం చేసింది. ఈ ఘటనపై స్థానికుల్లో అనుమానం వచ్చింది. దీంతో స్థానిక వీఆర్ఓ ఫిర్యాదుతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఇంతలో తల్లి సుజాత గ్రామ పెద్దల సమక్షంలో లొంగిపోయి జరిగిన సంఘటన గురించి పూర్తి సమాచారం ఇచ్చింది. దీంతో వారు ఆమెను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సుజాతను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. చంద్రగిరి మండలంలోని నర్సింగాపురం గ్రామంలో ఏప్రిల్ 4వ తేదీన 16 ఏళ్ల వయసు కలిగిన బాలిక చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఒక 4 రోజులకి మనకి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో విచారించడం జరిగింది. గొంతు, ముక్కు, నోరు నులిమి వేలాడకుండా చేసి ఆ బాలికను చంపడం జరిగింది. ఆమె చేసింది అనే దానికి ఆధారాలను సేకరించిన మీదట చనిపోయిన బాలిక తల్లితో పాటు రిప్రజెంటేషన్ ఇవ్వడంతో బాలిక తల్లి సుజాతను చంద్రగిరి సిఐ గారు
అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు చిత్తూరులోని బాలాజీనగర్ కు చెందిన యాస్మిన్ భాను పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజ ప్రేమించుకున్నారు. కాలేజీ రోజుల నుంచే ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. దాదాపు 4 ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మతాలు వేరు కాబట్టి ఇంట్లో అంగీకరించరు అనే విషయం ఇద్దరికీ తెలుసు. అందుకే నెల్లూరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 2 నెలలుగా వీళ్ల కాపురం చక్కగా సాగింది. సరిగ్గా అప్పుడే యాస్మిన్ భాను కుటుంబం సీన్లోకి వచ్చింది. కొన్ని రోజులుగా యాస్మిన్ తో మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో ఓ రోజు కాల్ చేసి తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం బాలేదని ఇంటికి రావాలని పిలిపించుకున్నారు. స్వయంగా సాయి తేజ్ తన భార్య యాస్మిన్ భానును డ్రాప్ చేసి వచ్చాడు. అలా పుట్టింట్లో అడుగుపెట్టిన గంటకే ప్రాణాలు కోల్పోయింది యాస్మిన్. అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని షౌకత్ అలీ కుటుంబం చెబుతోంది. సాయి తేజ మాత్రం నమ్మడం లేదు. తన భార్యను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి షౌకత్ అలీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇద్దరు 4 years నుంచి ఇష్టపడ్డాము. ఇష్టం పెళ్లి వరకు పోయి ఇంట్లో వాళ్ళు పెద్దలు ఒప్పుకోక నెల్లూరుకి వెళ్ళి February 9th ఇద్దరు పెళ్లి చేసుకున్నాము. 3 రోజుల తర్వాత తిరుపతి DSP సార్ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యాము. భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న పరువు కోసం జరుగుతున్న హత్యలు ఇంకా సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కుటుంబ పరువు, సంప్రదాయాల పేరుతో తల్లిదండ్రులే తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇకనైనా మారండి. పరువును ఆడపిల్లల జీవితాలతో ముడిపెట్టడం ఆపేయండి. కళ్ళుండి కులపిచ్చితో గుడ్డివాళ్లులాగా మారిన కిరాతకులారా, ఇది మీకే. పరువు పేరిట హత్యలు ఆపండి.